అని అర్థం. అయితే రిక్వెస్ట్ మెమో అంటే ఏంటి, దాని యొక్క పార్ట్ ఏంటి, దాని యొక్క భాగం ఏంటి అనేది చూస్తే కనుక ఏ రిక్వెస్ట్ మెమో ఈజ్ ఎ డాక్యుమెంట్ ఆర్ ఈమెయిల్ యూ కెన్ సెండ్ యువర్ కంపెనీ వెన్ యూ హ్యావ్ ఎ రిక్వెస్ట్. రిక్వెస్ట్ చేస్తే పంపించేటటువంటి మెమోని రిక్వెస్ట్ మెమో అంటాం అంతే, అందుకంటే ఏం లేదు ఇందులో. అప్పుడు మెయిల్ చేస్తాం అన్నమాట, ఒక డాక్యుమెంట్ పంపించండి, మెమోని డాక్యుమెంట్ రూపంలో పంపించండి అని చెప్పంటే అప్పుడు పంపిస్తాం, అప్పుడు దాకా పంపించాలి, అది రిక్వెస్ట్ మెమో అవుతుంది. అడగకుండా పంపించేశారనుకోండి అది రిక్వెస్ట్ మెమో కాదు. స్టార్ట్ దిస్ టైప్ ఆఫ్ మెమో బై జస్టిఫైయింగ్ వెన్ రిటెడ్. మీకు ఎప్పుడైనా సరే ఈ యొక్క మెమోని ఎప్పుడు స్టార్ట్ చేస్తే జస్టిఫై చేసుకోవాలి, మనకు అసలు పంపించడం అనేది పూర్తయిందా లేదా, పంపించింది కరెక్ట్గా వెళ్ళిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. కీప్ యువర్ టోన్ ప్రొఫెషనల్ అండ్ పర్సివివ్ వెన్ యూ గివ్ యువర్ రికమెండేషన్స్ ఫర్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. మీ యొక్క టోన్ ఏదైతే ఉందో అది ప్రొఫెషనల్గా ఉండాలంటే, రాసేటటువంటిప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలంటే ఏ లాంగ్వేజ్ని ఉపయోగిస్తాం, ఫార్మల్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తాం. ఫార్మల్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ రాసేటటువంటిది ప్రొఫెషనల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదైనా సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నాం అనుకోండి, అది పర్సువేసివ్గా ఉంటుంది. ఇది ఇలా చేయండి అని చెప్పి రికమెండేషన్ చేస్తూ మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఫలానా చేయాలి, పరిష్కరించవచ్చు ఈ విధంగా అని చెప్పి మనం చెప్పచ్చు, మనం అది రికమెండ్ చేయొచ్చు మనం పంపించేటటువంటి ఆ రిక్వెస్ట్ మెమో. నెక్స్ట్ స్టాండర్డ్ మెమోస్ ఆర్ డివైడెడ్ ఇంటూ segments to organize the information and to help achieve the writer's purpose. అయితే స్టాండర్డ్ మెమోస్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. అయితే అక్కడ ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన రైటర్కి ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో సెగ్మెంట్స్లో ఫస్ట్ ఏం ఇచ్చారనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏలో హెడ్డింగ్ సెగ్మెంట్. ద హెడ్డింగ్ సెగ్మెంట్ ఫాలోస్ ద జనరల్ ఫార్మేట్. హెడ్డింగ్ సెగ్మెంట్లో ఏముంటాయి, జనరల్ ఫార్మేట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ బి చూడండి, ఓపెనింగ్ సెగ్మెంట్. నెక్స్ట్ సిలో ఏముంటాయి, కాంటెక్స్ట్ అనేది ఉంటుంది, అంటే ఏ సందర్భంలో పంపిస్తున్నాము ఏంటి అనేది. నెక్స్ట్ డిలో టాస్క్ సెగ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఈలో సమరీ సెగ్మెంట్ అనేది ఉంటుంది, అంటే సారాంశం ఏమి రాస్తున్నాం అనేది. తర్వాత ఎఫ్లో డిస్కషన్ సెగ్మెంట్, దేన్ని డిస్కస్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ జీలో క్లోజింగ్ సెగ్మెంట్. నెక్స్ట్ హెచ్లో నెసరీ అచీవ్మెంట్, ఏ అటాచ్మెంట్స్ అయితే అవసరం అనుకుంటున్నామో వాటిని అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీకు రిక్వెస్ట్ మెమో యొక్క పార్ట్స్ ఏంటి అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ కొహరెన్సీ ఇన్ కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్లో క్లారిటీ అండ్ కొహరెన్స్ అంటే ఏంటి అంటే, కొహరెన్స్ అంటే ఒకదానికి సంబంధం ఉంటే కనుక అది కొహరెన్స్ ఉన్నట్టు. ఫస్ట్ ప్యాసేజ్లో ఒకదాని గురించి చెప్పి రెండో ప్యాసేజ్లో ఇంకో దాని గురించి చెప్తే దానికి ఎటువంటి పొంతనాలు అనేది చెప్పారని అంటారు చూసారా, దానికి సంబంధం ఉందా ఎలా చెప్పారు అని అంటారు. అలా కాకుండా కంపల్సరీగా కొహరెన్స్ అనేది ఉండాలి, ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే చెప్పింది ఒక రకంగా పలానా విషయాన్ని చెప్పారనేది ఉంటుంది, అది కొహరెన్స్ అవుతుంది అన్నమాట. క్లారిటీ ఏంటి, స్పష్టత అన్నమాట. క్లారిటీ ఈజ్ ద కవరింగ్ అప్ ఆఫ్ ఏ డిఫరెంట్. కొహరెన్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ ఈజ్ ఇల్యూజన్ దట్ ఎన్ ఆర్గ్యుమెంట్ హోల్డ్స్ టుగెదర్, దట్ ఈజ్ ఆల్ ఆఫ్ వన్ పీస్. మామూలుగా అయితే కవరింగ్ మన క్లారిటీ అనేది ఏంటి, వేరేగా ఉన్నదాన్ని ఇక్కడ డిఫరెంట్, టీఏడి కాదు, డిఫరెంట్ అన్నమాట, దేన్ని కవర్ చేస్తూ ఉంటుంది క్లారిటీ, స్పష్టత అనేది. కొహరెన్స్ ఒక విధంగా ఉంటే ఇల్యూజన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఇల్యూజన్ అంటే భ్రమలో ఆర్గ్యుమెంట్ చేయడం వేరు, ఇది ఖచ్చితంగా జరిగింది అని చెప్పడం అనేది వేరు. ఇల్యూజన్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్ హోల్డ్స్ టుగెదర్, రెండింటినీ ఒక పక్కన పెడితే మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటామో అది క్లారిటీతో చెప్పగలం. ఇల్యూజన్ అంటే మనం ఏదైతే భ్రమపడుతున్నామో అది అదే అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నామో అది వేరుగా ఉంటుంది. అందుకని ఈ రెండింటినీ ఒక పీస్లోకి ఒక దాంట్లోకి తీసుకురావాలి. చివరికి వచ్చేసరికి మనకి స్పష్టత ఉంటే కనుక మనం భ్రమపడేది కరెక్ట్ కాదు, మనకి ఇదే క్లారిటీ స్పష్టంగా ఉంది అని చెప్పి తెలుసుకుంటాం. కొహరెన్స్ belies the function that the writer is whole subject, incomplete and control of his or her writing, in habit of saving. Okay, the habit of saying I. మరి కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని రకాలైనటువంటి రాసేటటువంటి ఉంటాయి, అలవాటుగా చేస్తారన్నమాట. మరి సబ్జెక్ట్ అనే దాన్ని రాయకుండా నేను అని చెప్తా ఉంటారు.
చాలాసార్లు. అంటే ఈ నేను అనేది ఎవరికైనా తెలిస్తే కనుక ఓహో పలానా వాళ్ళే చెప్తున్నారని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేశారనుకోండి, ఏదో రాస్తారు, ఐఎమ్ మిస్టర్ రామ అండ్ ఐఎమ్ రైటింగ్ ఫ్రమ్ సో అండ్ సో, పలానా చోటు నుంచి రాస్తున్నానని చెప్పి ఏదో రాస్తారు. అక్కడ ఐ అనేది ఎవరు ఒకసారి చెప్పేసాం కనుక అక్కడ నుంచి ఐని యూజ్ చేసినా పర్వాలేదు. అలా కాకుండా ప్రతిసారి మొదటి నుంచి ఐఏనే చెప్తాంటే హూ ఈజ్ దిస్ ఐ, ఈ ఐ ఎవరు అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. ప్రతిసారి ఏదో ఉందనుకోండి, వీడి పేరు ఏదో రామ్నాథ్ కోవింద్ ఇంకా ఏదో 4-5 పేర్లు కలిపి ఉన్నాయనుకోండి, అప్పుడు చెప్పడం ప్రతిసారి అంత పెద్ద పేరుని రాయడం కష్టం కనుక దాని బదులుగా ఐ అయితే ఐని, ఈ అయితే ఈని యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా అలా చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు సబ్జెక్ట్ అనేది ఒక మిస్టరీలా లేకుండా ఒక దానికి ఒక అర్థం వచ్చేలాగా రాయమని చెప్పి చెప్తున్నారు అన్నమాట తెలియజేసేటప్పుడే. నెక్స్ట్ ఓకే, క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్ హ్యాస్ ఫాలోయింగ్ ఫీచర్స్. అయితే స్పష్టత అనేది మీ కింద ఫీచర్స్ని ఫాలో అవడం వల్ల స్పష్టత వస్తుంది ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు అని చెప్పి చెప్తున్నారు. ఏమిటి అవన్నీ చూసుకుంటే, ఇట్ మేక్స్ అండర్స్టాండింగ్ ఈజియర్. మనకి తేలిగ్గా అర్థమైతే కనుక మనకి క్లారిటీతో ఉన్నట్టు ఏ విషయమైనా సరే. కంప్లీట్ క్లారిటీ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్ ఎన్హాన్సెస్ ద మీనింగ్ ఆఫ్ ద మెసేజ్. మన యొక్క మెసేజ్ యొక్క మీనింగ్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది, రెట్టింపు చేస్తూ ఉంటుంది, బాగా అర్థమవుతుంది ఒకసారి చదివిన వెంటనే. అప్పుడు పలానా విషయం గురించి చెప్పారనో పలానా విషయం చెప్పారనో మనం ఎదుటివారికి చెప్పగలుగుతూ ఉంటాము. క్లియర్ మెసేజ్ మేక్ యూజ్ ఆఫ్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అండ్ కాంక్రీట్ వర్డ్స్. స్పష్టమైనటువంటి మెసేజ్ ఏది ఉందో మిమ్మల్ని ఎగ్జాక్ట్గా సరైనటువంటి కాంక్రీట్ వర్డ్స్ని, సరైనటువంటి వర్డ్స్ని ఉపయోగించి రాయమని చెప్పి చెప్తున్నారంటే ఎక్కడ ఏ వర్డ్స్ని యూజ్ చేయాలో ఆ వాటిని వాడితే కనుక దాన్ని అప్రోప్రియేట్ వర్డ్స్ అని చెప్పి అంటూ ఉంటాము. అదే అక్కడ కూడా స్థిరంగా ఒక ఈ వర్డ్ వాడాలంటే ఆ వర్డ్ వాడాలి, అలా వాడితేనే అది మంచి అర్థాన్ని. నెక్స్ట్ వాట్ ఈజ్ కమ్యూనికేషన్ విత్ కోహెన్షన్. అంటే కమ్యూనికేషన్తో పాటు కోహెన్షన్ అనేది ఏంటి అనేది చూస్తే కనుక ఇక్కడ డిక్షనరీ డెఫినేషన్ ఆఫ్ ద కోహెన్షన్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ స్టికింగ్ టుగెదర్ అండ్ బీయింగ్ ఇన్ క్లోజ్ అగ్రిమెంట్ విత్ వర్కింగ్ వెల్ టుగెదర్. ఇక్కడ కోహెన్షన్ అనే దానికి డెఫినేషన్ ఏమని ఇచ్చారంటే ఒక డిక్షనరీ ప్రకారం, డిక్షనరీలో చూస్తే ఏమని ఉంటుందంటే స్టేట్ ఆఫ్ స్టికింగ్. ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నాం, కాలేజ్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, మధ్యలో కాలేజ్ గురించి మాట్లాడడం అనేసి ఎక్కడో ఊళ్ళో ఉన్న పంచాయతీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక 5 నిమిషాలు కాలేజ్ గురించి మాట్లాడదాం అని చెప్పి 1 నిమిషం అయిపోయాక పంచాయతీ బోర్డుకి వెళ్ళిపోతే మన యొక్క విషయం అనేది కోహెన్షన్ అనేది లేదు, అక్కడ వెళ్ళిపోయిందన్నమాట, వేరే చోటికి మ్యాటర్ వెళ్ళిపోయింది. అందుకని స్టికింగ్ టుగెదర్, ఏ విషయాల గురించి మాట్లాడితే ఆ విషయం గురించి మాట్లాడండి. బీయింగ్ ఇన్ క్లోజ్ అగ్రిమెంట్ అండ్ వర్కింగ్ వెల్ టుగెదర్, అప్పుడు దానికి బాగా దగ్గరగా రిలేటెడ్ అయినటువంటి విషయాలను మాట్లాడచ్చు. కాలేజ్ గురించి మాట్లాడితే కాలేజీలో స్టాఫ్ గురించి మాట్లాడచ్చు, అంతేగాని పంచాయతీలో ఉన్న వర్కర్స్ గురించి మాట్లాడితే అప్పుడు మార్పు దేని గురించి మాట్లాడుకోవచ్చు. అందుకని అప్పుడు వెల్ కిట్ అన్నమాట, బాగా దగ్గరగా ఉన్న విషయాలను మనం అల్లుకుని చెప్తూ ఉన్నట్టు అన్నమాట. నెక్స్ట్ వెల్ ఇఫ్ ద క్లారిటీ ఈజ్ రిలేటెడ్ వర్డ్ చాయిస్ అండ్ కోహెన్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద గ్రామటికల్ అండ్ ద లెక్సికల్ లింకింగ్ విత్ ఇన్ ద వర్డ్స్. అయితే బాగానే ఉంది. క్లారిటీ అనేది దేనికి సంబంధించింది, మనం తీసుకునేటటువంటి వర్డ్ చాయిస్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఏ పదాలను ఎన్నుకుంటున్నామో దేని గురించి చెప్తున్నామో అని చెప్పి. అయితే కోహెన్షన్ అనేది గ్రామటికల్గా లెక్సికల్గా దాంట్లోనే బోల్డని విషయాల్ని, వర్డ్స్ని అన్నిటినీ కూడా చూస్తూ ఉంటుంది. అందులో గ్రామర్ పరంగా ఎలా చెప్తున్నారు, అలాగే మనకి ఉండేటటువంటి వర్డ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో అన్నిటినీ కూడా చెప్తూ ఉంటుంది. దీస్ లింక్స్ మస్ట్ హ్యావ్ కోహరెన్స్ టు ప్రొవైడ్ ఏ మీనింగ్ఫుల్. తప్పనిసరిగా మనకి మీనింగ్ఫుల్ అయినటువంటి సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే ఇవన్నీ మనం చూసుకుని దాన్ని బట్టి రాయవలసి ఉంటుంది. అంటే కోహరెన్స్ అనే దాన్ని పాటించండి అని చెప్పి